అబ్బబ్బబ్బ కూర ఎదిరిపోతుందండి చూస్తుంటే మొత్తం పులుసు కొంచెం గ్రేవీ వేయాలి. మామిడికాయ ముక్క మరే తినండి. చాలా రోజులు కదండి చేపలు కూడా తిని. చాలా రోజులైంది. ఆ అమ్మాయి ఎప్పుడు ఫస్ట్ కామెంట్ పెడుతుందండి, నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు. నేను మీ శిరీష. ఈరోజు ఒక చక్కని అద్భుతమైన కర్రీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే నెల్లూరు చేపల పులుసు. చేపల పులుసు అంటే నెల్లూరులో మాత్రం చాలా బాగా పెడతారండి. చేపల పులుసు చక్కగా మామిడికాయ, టమాటా ఇవన్నీ వేసి చక్కగా చాలా బాగా పెడతారనమాట పులుసు. ఒకసారి తిన్నాను నేను. ఏంటి మనం తిన్నాం కదా నెల్లూరు వెళ్ళినప్పుడు, ఎంత బాగుంటుందనండి. ఆ రెసిపీ నేను అక్కడ అడిగి తెలుసుకున్నాను అనమాట. తెలుసుకుని ఇప్పుడు మీకు చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి చేపలు, ఇదిగోండి చేప ముక్కలు. కొంచెం పెద్ద చేపే తీసుకున్నారు మా వారు. అవి ముక్కలు ఈ విధంగా కొంచెం పెద్ద సైజు ముక్కలు కొట్టించామన్నమాట. ఇవన్నీ ఇలాగ శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత మనం ఏ పాత్రలో అయితే చేపలు కూర చేయాలని అనుకుంటున్నామో అదే పాత్రలో ఇలా అమిర్చి పెట్టేయాలి. ఇదిగోండి పొట్ట ముక్కలు. మా అబ్బాయి పొట్ట ముక్కలు అంటేనే బాగా ఇష్టం. 2 కేజీలు చేప అండి ఇది. అయితే ఇందులో కొన్ని ముక్కలు తీసేసాను, మేము ముగ్గురమే కాబట్టి కొన్ని మాత్రమే చేస్తున్నాను. ఇవైతే మాకు సరిపోతాయి అన్నమాట. 2 పూటలకు వస్తుంది ఈ కూర. ఓకేనండి. ఫస్ట్ ఈ చేప ముక్కలు ఏం చేయాలంటే మనం మ్యారినేట్ చేసుకోవాలి. ఇదిగోండి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. ఇదిగోండి కళ్ళుప్పు వేసుకోవాలండి. సరిపడా కళ్ళుప్పు వేయాలి. చేపల కూరకి కళ్ళుప్పు వేస్తేనే టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఓకే అండి. ఇంకా మామిడికాయ పులుపు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంచుమించు మీకు స్పూన్ల లెక్క చెప్పాలంటే 3 స్పూన్లు వేసాను. అలాగే ఇదిగో కారం అండి. కారం 4 స్పూన్లు వేస్తున్నాను. ఇది టీ స్పూన్ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట, అందు గురించి 4 స్పూన్లు వేసానండి. ఇదిగోండి పల్లి ఆయిల్ తీసుకున్నానండి. చేపల కూరకి పల్లి ఆయిల్ చాలా బాగుంటుంది అనమాట. ఓకే, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి చేపల పులుసుకి. ఇప్పుడు ఇవన్నీ ఇలా వేసిన తర్వాత ఈ ముక్కలన్నీ కూడా ఈ ఉప్పు కారం ఇవన్నీ పట్టేటట్టు బాగా ఇలా మ్యారినేట్ చేయాలి. ఇంకా మీకు కారం సరిపోదు అని అనుకుంటే కనుక ఇంకొంచెం వేసుకోవచ్చండి. కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొంచెం తగ్గించుకోండి. ఓకే అండి. ఇలా కలిపేసిన తర్వాత ఇలా మ్యారినేట్ చేసిన తర్వాత ముక్కలన్నీ కూడా ఇలాగా చక్కగా ఈ పాత్రలో ఇలా పెట్టేసేయాలన్నమాట. ఓకేనండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇదిగోండి ఇలా అన్నీ అమర్చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేయాలి. ఓకేనండి. ఇక్కడికి ఒక భాగం పూర్తయిందనమాట. ఇదిగోండి నేను కేజీ చేప ముక్కలు తీసుకున్నాను కదండి. 2 కేజీల చేపలకి 1 కేజీ ముక్కలు తీసేసాను. 1 కేజీ ముక్కలు మాత్రమే చేస్తున్నాను అనమాట. దానికి ఇదిగోండి 70 గ్రామ్స్ వరకు చింతపండు తీసుకోవాలి. చింతపండు తీసుకుని శుభ్రంగా నీళ్లు పోసి నానబెట్టేసి ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలండి. ఇది నానడానికి టైం పడుతుంది కదా. ఓకే, ఇది ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి 3 ఉల్లిపాయలు తీసుకోవాలండి. ఈ 3 ఉల్లిపాయలు ఇలా ఒలిచేసి ఫస్ట్ కట్ చేసుకోవాలి ముక్కలు. ఇదిగోండి ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు తీసుకున్నాను కదా, ఇలా పెద్దగా కట్ చేసుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా ఉండాలి ముక్కలు. ఓకే, చిన్నగా కట్ చేయకూడదు అనమాట ఈ పులుసుకి. అండి ఉల్లిపాయ ముక్కలు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి 2 టమాటోలు కూడా తీసుకోవాలి. బాగా పండిన టమాటోలు 2 తీసుకోవాలన్నమాట.
ఇవి కూడా కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి ముక్కలు. ఇలాగా ఒక పద్దు వచ్చేసి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ టమాటాకి ఇలాగా ముచ్చుకుంటుంది కదా, ఇది తీసేయాలి, బాగోదు, ఉడకదనమాట. అది కూరలో అలాగే కనిపిస్తుంది. ఇలాగా కట్ చేసుకుంటే బాగా పండిని తీసుకోవాలి, బాగుంటుంది. అప్పుడు చక్కగా జ్యూస్ కూరలోకి దిగుతుంది అనమాట. ఓకే అండి, ఇగోండి ఇవన్నీ రెడీ చేసుకున్నాము. ఇప్పుడు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఎన్ని వేయమంటారండి? 7 8 7 కరెక్ట్గా చెప్పండి. 7 6 అటు కాదు ఇటు కాదు 6 నాకు ఈవేళ చాలా లేట్ అయిపోయిందండి. ఇదిగో ఎన్ని వేస్తున్నానో లెక్క పెట్టలేదు. 3 4 5 6 7 వచ్చినాయి. చిన్నదొకటి తీసేస్తాను. ఇదిగో మీరు 6 వేయమన్నారు కాబట్టి 6 వేస్తున్నాను. ఈ పచ్చిమిరపకాయలు కూడా చక్కగా ఈ చివరి తీసేసి కొంచెం అంతా ఇలాగ ఒక ఘాటు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా కట్ చేసుకోవాలి. పూర్తిగా చీల్చకూడదండి, కారం ఎక్కువ దిగిపోతుంది అనమాట పూర్తిగా చీలిస్తేనే. ఇదిగోండి మొన్న బజ్జీలే కారం మిరపకాయలతోటి మా వారికి కోపం చొప్పులు వేసాను అని అన్నారు కదా వీడియోలోని. అందుకని ఇప్పుడు మిరపకాయలు కొంచెం తక్కువే వేస్తున్నాను, కారం లేని మిరపకాయలు వేస్తున్నాను అనమాట. ఓకే అండి, ఇదిగో నేను అసలు యాక్చువల్లీ చేపల కూరలో పచ్చిమిరపకాయలు మాత్రం ఎక్కువ వేస్తాను. ఈయన గురించి ఇప్పుడు తక్కువ వేయాల్సి వస్తుంది. కారం అయితే ఏం బాగుంటుంది. ఇవ్వండి ఇవన్నీ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవ్వండి మామిడికాయ. నెల్లూరు చేపల పులుసు అంటేనే కంపల్సరీ మామిడికాయ వేస్తారనమాట. మామిడికాయ లేనిదే అసలు నెల్లూరు చేపల కూరే లేదు. ఓకే అండి, ఒక మామిడికాయ తీసుకుని ఇలాగ కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి. పైన పీల్ చేయకూడదండి, సారీ పైన పీల్ చేయకూడదు, అంటే పైన పక్క తీయకూడదు అనమాట. ఇలాగ పెద్ద సైజులో ముక్కలు కట్ చేసుకుని రెడీ చేసుకోవాలి. అన్నీ రెడీ చేసాను కాబట్టి ఇప్పుడు ఇంకా ఇదిగోండి చేప ముక్కలు చక్కగా మ్యారినేట్ చేసి ఉంచాను కదా. ఇదిగోండి చక్కగా చేప ముక్కలు ఇంచుమించు ఒక అరగంట, అంటే ఇవన్నీ కట్ చేసుకుని రెడీ చేసుకునే వరకు ఒక అరగంట పెట్టింది. అరగంటలోనే ఇవన్నీ చక్కగా మ్యారినేట్ అయి ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇదిగోండి ఈ ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. అలాగే టమాటా ముక్కలు, పచ్చిమిర్చి అండి, చక్కగా 2 కరివేపాకు రెమ్మలు తీసుకొస్తే మంచిగా కూరలో వేస్తాను. తీసుకురండి. శుభ్రంగా కడిగేసుకుని అంతా వేయని ఇప్పుడు కొంచెమే వేస్తాను అనమాట ఫస్ట్. ఓకే, ఒక రెమ్మ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత ఇదిగోండి ఈ మామిడికాయ ముక్కలు ఎక్కువైపోతాయి అని అనుకుంటే కనుక ఒక 2-3 ముక్కలు తీసేయచ్చు. ఓకే, వేసానండి. ఒక చిన్న ముక్కలు 2 మిగిలి చేశాను అనమాట. ఇప్పుడు వాటర్ వేయాలి. మనం ఉప్పు కారం ఇవన్నీ సమానంగా వేసేసాం కాబట్టి ఇంకా ఉప్పు కారం ఇంక ఏమి వేయక్కర్లేదు. ఇప్పుడు జాగ్రత్తగా కలపాలన్నమాట. ఈ చేప ముక్కలు కూడా ఇలా పైకి తీసుకొచ్చి ఈ ముక్కలు మనం వేసిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు ఇవన్నీ కొంచెం కిందకి వెళ్ళేటట్టు ఈ విధంగా బాగా కలపాలి. మట్టి దాకలో నెల్లూరు చేపల పులుసు. ఓకే, వెరైటీగా ఉంది నెల్లూరు చేపల పులుసు. అప్పుడు మనం తిన్నాం కదండి. మేము ఒక బంధువుల ఇంటికి వెళ్ళామండి. ఆవిడని రెసిపీ అడిగి తెలుసుకున్నాను అనమాట నేను. అంటే ఛానల్ అయ్యింది, అప్పటి నుంచి నాకు చేయడానికి కుదరలేదు. ఓకే, ఇవన్నీ వేసేసిన తర్వాత కొంచెం
ఇంకొంచెం నీళ్ళు వేయచ్చండి, పులుసు కదా. అంతేనండి. ఇలా ఒకసారి కలపాలన్నమాట. కదిపిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేయాలి. చింతపండు పులుపు అప్పుడే వేయకూడదండి. ఓకే, చింతపండు పులుపు వేస్తే ఉబ్బే ముక్కలు అయ్యి ఉడకమన్నమాట తొందరగాను. అందు గురించి చింతపండు పులుపు అప్పుడే వేయకూడదు. ఏమంటే గ్యాస్ ఆన్ చేయండి. అక్కడ ఆన్ చేశారా? నెల్లూరి చేపల పులుసు పొయ్యి మీదకి వెళ్తుంది. ఇదిగండి పొయ్యి మీద పెట్టేశాను కదా, కొద్దిసేపు ఉడకాలన్నమాట. ఉడికిన తర్వాత అప్పుడు మనం ఫ్లేమ్ తగ్గించుకుందాం. హై ఫ్లేమ్ మీదే ఉంది. ఇప్పుడు అది ఉడుకుతూ ఉంటుందండి. ఈ పక్క స్టవ్ అంటించాలి. చల్లగా ఉంది వాతావరణం. లేట్ అయిందండి. ఈయన మధ్యాహ్నం తీసుకొచ్చారు ఫిష్. మధ్యాహ్నం లంచ్కి చేద్దామని అనుకున్నాను కానీ అవ్వలేదు. ప్యాకింగ్లో ఈవేళ కాల్స్ కూడా ఎక్కువ వచ్చినాయి అనమాట. అందు గురించి అవి రిసీవ్ చేసుకోవడం ఇదంతా లేట్ అయిపోయింది. ఇప్పుడు 5 అయిపోయింది టైం. 5 అంటే ఎంత అయింది? 5:30. 5:30 అయింది టైం. నైట్ డిన్నర్ అనమాట మాకు ఇది. నైట్ డిన్నర్ నెల్లూరు చేపల పులుసు డిన్నర్. ఇప్పుడు మనకి ఇదిగోండి, ఈ పులుసులోకి తప్పకుండా ధనియాలు జీలకర్ర పొడి చేసుకోవాలి. అందుకని ఇదిగోండి 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. ఇవి కొంచెం లైట్గా వేగించాలండి. మా వారికి నీరసం తగ్గిన తర్వాత ఎక్కడ లేని కోరికలన్నీ నెమ్మదిగా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. మరి లేడ నాకు చెప్పలేదండి ఫిష్ తీసుకొస్తున్నట్టు. తీసుకొచ్చారు. సర్లే ఇంటి ఇది కొంచెమే సర్లే అందుకని కొంచెం సగం తీసేసాను అనమాట. సగం తీసేసి ఒక 2-3 రోజులు పోయిన తర్వాత మళ్ళీ చేద్దాం అనేసి పక్కన పెట్టేశాను. అంటే డీప్లో పెట్టేశాను. ధనియాలు జీలకర్ర లైట్గా వేగించాలండి. బాగా ఎక్కువ వేగించకూడదు. లైట్గా వేగిస్తే ఆ కమ్మదనం అనేది బాగుంటుంది అన్నమాట. కమ్మగా ఉంటుంది. ఓకే అండి, ఇవి వేగిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసాను. ఇవి చల్లారాలన్నమాట. మట్టి పాత్ర మన స్టవ్ ఆఫ్ చేసినా కానీ ఇది కొంచెం కొద్దిసేపటి వరకు వేడిగానే ఉంటుంది. ఇవి చల్లారి లోపల మనం వెల్లుల్లిపాయ పొట్టు తీసుకుందాం. వెల్లుల్లిపాయలు చూసారా, పెద్ద పెద్ద పాయలు అండి. నాకు ఇవి చూస్తుంటే పచ్చడి పెట్టాలనిపిస్తుంది కానీ టైం సరిపోవట్లేదు. ఇదిగోండి, ఎంత బాగుంటాయండి ఇవి పచ్చడి పెట్టుకుంటేనే. చక్కగా కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. తినడానికి నోటి రుచిగా ఉంటుంది. ఎవరైనా సరే తినొచ్చు అనమాట. వెల్లుల్లి పచ్చడి చేస్తాను ఇదో రోజున. నాకు కొంచెం టైం కుదరాలి. మా పిల్లలు కూడా వస్తున్నారండి. మా అమ్మాయిలు, మా మనవలు పండగ హాలిడేస్కి వస్తున్నారు. ఇంక నాకు ఉంటుందండి మరి. మా పిల్లలు, మా మనవడు ఏం చేస్తారో తెలుసండి, వాళ్ళ అమ్మల్ని అడగరు. మా మా పెద్ద మనవడు ఉన్నాడంటే వాళ్ళ అమ్మని అస్సలు ఇక్కడికి వస్తే అన్నీ ఇంకా అమ్మమ్మ అమ్మమ్మ అమ్మమ్మ. ఇంకెన్నిటికి వాటర్ కావాలన్నా అమ్మమ్మ, దేనికైనా సరే అమ్మమ్మ. ఇంకా స్నానం చేయించాను. అమ్మని వద్దు, అమ్మమ్మ చేయిస్తా స్నానం. అమ్మమ్మ తినిపిస్తుంది. అమ్మమ్మే తినిపిస్తుంది. అక్కడేమో తినేస్తాడు వాళ్ళ ఇంటి దగ్గర, ఇక్కడేమో అమ్మమ్మ తినిపించాలి, లేకపోతే తిండు. సరే ఎంత గారం. మా అమ్మాయి ఉంటుంది అనమాట. మా అమ్మాయి పేరు ఉమ్మండి, ఉమామహేశ్వరి. మా చిన్నమ్మాయి పేరేమో శ్రీలక్ష్మి. అయితే మా పెద్దమ్మాయి ఏమంటుందంటే, అమ్మ నువ్వు బాగా గారం పెట్టి పిల్లాన్ని పాడు చేసేస్తున్నావు అంటుంది నన్ను. చూడండి, ఎప్పుడో ఒకసారి వస్తారు. ఎప్పుడోసారి వచ్చినప్పుడు గారం పెట్టకపోతే కాకపోతే అమ్మ తాత దగ్గరికి మా అమ్మమ్మ దగ్గరికి వచ్చినప్పుడు గారమే ఉంటుంది వాళ్ళకి. తల్లిదండ్రులే భయం చెప్పుకోవాలి. కానీ అల్లరి చేయడండి. చక్కగా ఏదన్నా కార్టూన్ వీడియోస్ అయ్యి అన్న పెడితే కనుక చూస్తాడు. ఎక్కువ బొమ్మలతో ఆడతాడు. అంతే, బొమ్మతో బాగా ఆడతాడు. బాగా ఆడతాడు. బొమ్మలు బోరు కొట్టినప్పుడు కార్టూన్ చూస్తాడు. అంతే. ఎప్పుడు సేవలు ఇస్తారా, ఎప్పుడు వచ్చేద్దామని చూస్తున్నాడు ఆయన. స్విమ్మింగ్ నేర్పిస్తారంట బాబుకి. నేర్చుకోవాలి, అన్ని రకాలు నేర్చుకోవాలి. మీరేం నేర్చుకున్నారు సమ్మర్లో? మేము ఈవేంటి కాలువల పక్కన మేము ఉంటుంటే మాకు స్విమ్మింగ్ ప్రత్యేకించి ఆడపక్కర్లేదు. చిన్నప్పుడు వచ్చేస్తుంది. ఈతొచ్చా? ఈదొచ్చు.
ఏజ్ వాళ్ళు కాదు, ఇప్పుడు పిల్లలు కూడా వస్తుంది. కోనసీమలో ఉన్న వాళ్ళందరికీ కోనసీమలు అన్ని కాలువలే కదా, పొద్దున్న లేస్తే కావాలో ఈత కొడతా ఉంటారు పిల్లలు. అది కూడా ప్రవహించే నీరు కదా, ఏమి ఇబ్బంది ఉండదు, హాయిగా ఉంటుంది. మామిడికాయ ముక్కలు పుల్లగా ఉంది, అసలు చూడలేదు నేను. అమ్మ తింటారా? తిన్నాను. నేను తిన్నంత పుల్లగా ఉన్నా కానీ నేను ఎక్కడ తింటాను. కానీ పులుపంతా కూరలో ఏమైపోతుందండి? కూరలో అంతా కలిసిపోతుంది, డిష్ అయిపోతుంది అంతే. చాలా పుల్లగా ఉంది. ఓకే అండి, ఇదిగోండి వెల్లుల్లిపాయలు ఇవి వేస్తున్నాను. చిన్న అల్లం ముక్క కూడా వేస్తానండి లోపల. చిన్న అల్లం ముక్క, ఈ వెల్లుల్లిపాయలు వేసి ఇదిగోండి. ఇంకా కొంచెం వేడిగానే ఉన్నట్టుంది. ఇదిగో ఇవి చల్లారిపోయినాయి కొంచెం. ఇదిగోండి ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క, ఇవన్నీ 4 లైట్గా బరకగా మిక్సీ పెట్టుకుని తీసుకొస్తానండి. రోట్లో వేసుకుని దంచుకుంటే దంచుకోవచ్చు, నాకు అంత ఓపిక లేదు ఇప్పుడు. ఓకే, మిక్సీ పెట్టుకుని తీసుకొచ్చేస్తాను. చిన్నప్పుడు స్కూల్లో ఆడిన ఆట గుర్తొచ్చిందా ఏంటి? కదా రండి, ఎందుకు తీసుకొస్తాను తెలుసండి? లెమన్ టీ కోసం ఇదిగోండి పుదీనా, లెమన్, తేనె నేను వేసుకోరు కానీ నేను వేసుకుంటాను. ఓకే, ఇవన్నీ తీసుకొచ్చాను అనమాట. ఇప్పుడు లెమన్ టీ పెట్టా. ఓకే, ఫస్ట్ అయితే కూర చూద్దామండి. ఫస్ట్ ఇంపార్టెంట్ కూర కదా, ఇది చక్కగా ఉడికింది. ఇప్పుడు మనం చింతపండు పులుసు వేయాలి. ఫస్ట్ ఇదిగోండి చింతపండు చక్కగా ఇలా నానిన తర్వాత, అంటే ఇది ఫస్ట్ ఈ వాటర్ అంతా తీసేసుకోవాలి. కొంచెం డస్ట్ అది ఏమన్నా ఉంటే పోతుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా నీళ్ళు పోసి చింతపండు పిసికి పోసుకోవాలన్నమాట. మళ్ళీ కమ్మగా వాసన వస్తుంది కదండి. మట్టి దాకలో సూపర్ ఉంటుంది. ఇలా గాలి ఎంతవరకు వెళ్తుంది అంతవరకు వాసన వచ్చేది అందరికి, చక్కటి వాసన. ఓకే, ఇలా వేసేస్తున్నాను. ఇందులో ఇంకా కొంచెం పులుపు ఉంటుందండి, ఇంకా కొంచెం నీళ్ళు పోయచ్చు. కొంచెం నీళ్ళు పోసిన తర్వాత మళ్ళీ ఇలా వేసేయాలి. ఓకేనండి, జస్ట్ ఇలా అంటే సరిపోతుందండి. మామిడికాయ ముక్కలు చూసారా చక్కగా ఉడుకొని ఎప్పుడైనా ఉడిపోయి మామిడికాయ అని చెప్పి తొందరగా మగ్గిపోతుంది కదండి. ఇదిగోండి పులుపు వేసిన తర్వాత ఒకసారి ఇలా పట్టుకుని ఇలా కదపాలన్నమాట. మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా ఉడకనివ్వాలండి, హై ఫ్లేమ్ పెట్టేయకూడదు. ఓకే, ఈ ఆయిల్ అంతా పైకి తేలి చక్కగా పులుసు చిక్కబడే వరకు ఉడకాలన్నమాట. ఇందులో ఉల్లిపాయలు, టమాటాలు అవి కొంచెం పెద్దగా వేసాం కదా, అవన్నీ చక్కగా ఉడికి ఆ పులుపుకి చాలా బాగుంటాయండి, చాలా కమ్మగా ఉంటాయి. ఓకే, నెల్లూరులో ఇలాగే చేసుకుంటారండి, పెద్ద పెద్ద ముక్కలు కట్ చేస్తారనమాట. ఆంధ్ర సైడు, తెలంగాణ సైడ్ అయితే ఉల్లిపాయని పేస్ట్గానే చేస్తారు, అలాగే చిన్న చిన్న ముక్కల కింద కూడా కట్ చేసుకుంటారు. కానీ నెల్లూరులో అయితే మాత్రం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేస్తారు. అదొకటి, మామిడికాయ మాత్రం తప్పకుండా వేస్తారు చేపల పులుసులో. ఓకే అండి, ఇది ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు వెళ్ళామంటే పెడతా. లెమన్ టీకి ఎక్కువ టీ పొడి వేయకూడదండి, ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇదిగోండి చక్కగా తిరగబడి మరుగుతూ ఉంది కదా, ఇప్పుడు మనం పుదీనా ఆకులు వేసుకోవాలి. మేము బయట నుంచి తీసుకొచ్చిందేనండి ఇది. బయట నుంచి ఇవి గ్లాసులో వేసి ఇలా పెట్టి
అప్పుడు వేళ్ళు వచ్చిన తర్వాత మనం అది మెట్లు పెట్టుకుంటే మరకలు వస్తాయి. ఏదో మీకు తెలియనట్టు చెప్పేస్తున్నాను కానీ నేను. ఓకే, ఫస్ట్ అయితే వేద్దాము. ఇప్పుడు ఈ లోపల ఇక్కడ కట్ చేసుకుందాం. ఇగో ఇవి తీసుకెళ్ళి పాతి పెట్టండి. సరే సరే. ఓకే, కూర గమ్మత్తుగా ఉడికింది చక్కగా. ఉదయం ముట్టించుద్దామా? చూడు, మంచి మంచి స్మెల్ వస్తుందండి. డిఫరెంట్ స్మెల్ వస్తుంది ఇప్పుడు. ఇదిగోండి అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు చక్కగా పొడి చేసుకొచ్చాను. పులుసు కూడా చక్కగా అవుతుంది, మంచి కమ్మదనం అనేది వస్తుంది అన్నమాట ఈ ధనియాల పొడి వేసుకోవడం వల్ల. ఓకే అండి, ఇదంతా ఇలా వేసేసిన తర్వాత బట్ట పట్టుకుని ఒకసారి ఇలా కదపాలన్నమాట. మధ్య మధ్యలో ఇలా అంటూ ఉండాలండి, ఎందుకంటే మట్టి దాకా కదా తొందరగా అడుగంటేస్తుంది. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసి మళ్ళీ మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా ఉడకనివ్వాలి. ఈ లోపల మనం లెమన్ టీ తాగుతాం. ఏమండి, మీకు తేనె ఏమంటారా వద్దంటారా? నాకొద్దు, నాకొద్దు. వద్దా? అయితే ఇది కొంచెం వేసుకుంటా. ఓకే, చాలు. ఇప్పుడు టీ వేసుకోవాలి. మా వారు ఎక్కువ తాగుతారు, చాలా ఇష్టం. ఎంత తాగినా పర్లేదు, పాలు వేసి బెల్లం వేసిన టీ కంటే ఇది బాగా బెటర్. కరెక్ట్గా 2 గ్లాసెస్ వచ్చింది. లెమన్ పిండి ఇలా ముక్క వేసేయాలన్నమాట. ఇంటికి నువ్వు ముక్క వేసుకోవు కదా, నేను వేసుకున్నాను. ఇలా పిండి వేసుకుని అది కూడా నా దాంట్లో వేసి వేసేనా? వేసి బాగుంటుంది. ఓకే, ఇప్పుడు కొంచెం పుదీనా వేయాలి. పుదీనా, లెమన్ టీ వేయాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలపాలి. అంటే తేనె వేస్తారు కానీ తేనె వేడి చేస్తే దాని విలువ ఉండదు మరి. అందుకని ఏం లేకుండా తాగాలి. అలా నిమ్మకాయ వేసుకుని పుదీనా వేసుకుని తాగితే అదేమన్నా ఒంటికి మంచి చేస్తుంది. ఓకే, నాకు కలిపేసిన తర్వాత డెకరేషన్ కోసం ఇది వేడుకున్నట్టుంది మరి, నాకు కాలిపోతుంది. ఉండండి కొద్దిసేపు, చాలా వేడిగా ఉంది. ఈ లోపల మనం కరివేపాకు రెడీగా ఉంది. కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకుని రెడీ పెట్టుకుందాం. కొత్తిమీర లేనిదే చేపల కూర రుచే ఉండదు అసలు కదండి. కొత్తిమీర అయిపోతే అసలు అప్పుడు ఎలా వస్తుంది నీకు కరివేపాకు కొత్తిమీర లేకుండాను? కొత్తిమీర, కరివేపాకు ఇదివరకు మన చిన్నప్పుడు కొత్తిమీర ఎక్కువ యూజ్ చేసేవారు కాదు కదండి, ఓన్లీ కరివేపాకే వేసేవారు. జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి 3 మాత్రం తప్పకుండా చేపల కూరలో వేసేవారు. నేనైతే ఇంత కొత్తిమీర వేసేస్తాను, నాకు అంత ఇష్టం అన్నమాట. మరి ఇక్కడే తినాలి మీరు భోజనం. ఇక్కడ తింటాం కొంచెం కష్టమే. కష్టమా? టేబుల్ మీద తినాలి, కింద కూర్చోలేను. కింద కూర్చో కాదండి, మీకు సెట్ చేస్తానులే. ఇక్కడ నోలు కుట్టేస్తా. నైట్ అయిపోయింది కదా. ఇప్పటికే దోమలకి బాగా బలైపోతున్నాం మనం. ఓడమస్ రాసుకుంటున్నామండి, అందుకని కొంచెం ఇలా కూర్చొని చేయగలుగుతున్నాం అనమాట.
లేకపోతే ఈ టైం అయ్యేసరికి చాలా దోమలు ఉంటాయి కదా, మీకు కూడా తెలియని విషయం ఏముంది. 5, 6 అయ్యేటప్పటికి మంచి బాగా ఎక్కువగా తిరుగుతాయి అనమాట. ఈ పాటికి నన్ను ఎన్నుకుంటే ఫస్ట్ 2 వీడియోలో, ఫస్ట్ నేను చేసిన 2 వీడియోల్లో మాత్రం మొత్తం చేతులన్నీ దద్దులు వచ్చేసినాయి నాకు. వెనకాల వీపు నెక్క దగ్గర మొత్తం అంతా దద్దులు వచ్చేసినాయి. అందుకనే ఈయన ఓడమాస్ తీసుకొచ్చారు. అది రాసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రీగా చేస్తున్నాను అనమాట. అసలు ఒక్క దోమ రావట్లేదు దగ్గరికి, వాసన వెళ్ళిపోతాయి. వాసనకి వెళ్ళిపోతుంది. ఏమండి కూర మ్యాక్సిమం అయిపోయింది. ఇదిగోండి కూర చక్కగా, ఇదిగోండి కూర రెడీ అయిపోయింది. స్మెల్ వస్తుంది. అయిపోయినట్టేనా? ఇదిగో చూడండి, నెల్లూరు చేపల పులుసు. ఇదిగోండి కరివేపాకు 2 రెమ్మలు వేసుకుంటే సరిపోతుంది. భలే స్మెల్ వస్తుంది. కొత్తిమీర. ఇప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసేద్దాం, ఎందుకంటే ఇది పులుసు కాబట్టి కొంచెం పులుసుగానే ఉండాలి. ఈ మట్టి దాకా కదా ఇది, ఈ మట్టి పాత్ర కొంచెం వేడిగానే ఉంటుంది. ఈ మాత్రం పులుసు ఉండాలన్నమాట. ఓకేనండి, ఇలా ఉన్నప్పుడే బాగుంటుంది. ఇప్పుడు ఈ కూర ఇలా వదిలేసి రేపు తిన్నామనుకోండి అద్భుతంగా ఉంటుందండి. ఎక్సలెంట్ అనమాట. ఇంకా చేపల కూర ఎప్పుడు కూడా, చేపల పులుసు అయినా కూర అయినా ఎగురైనా ఏదైనా కానీ చల్లారిన తర్వాత, బాగా చల్లారిపోయిన తర్వాత తినాలి, అప్పుడే బాగుంటుంది. ఓకే, మరి రేపటి వరకు ఆగుతారా మీరు? రేపటితో కాకుండా 2 గంటల తర్వాత 8 గంటలకు తినేయచ్చు. ఓకే, ఇప్పుడు 6 అయింది కదా టైము. ఓకే, 2 అవర్స్ బాగా చల్లారిపోయిన తర్వాత, 2 గంటలు పోయిన తర్వాత అప్పుడు లోపల తింటామండి. ఇక్కడ చీకటి పడిపోయింది కదా, ఇంకా దోమలు బాగా విపరీతంగా వచ్చే టైం అనమాట ఇప్పుడు. ఓకేనండి, నెల్లూరు చేపల పులుసు చక్కటి టమాటో, మామిడికాయ, పెద్ద పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసి కమ్మగా చేశానండి. నాకు నెల్లూరులో మా బంధువులు ఆవిడ చెప్పిన విధంగా సేమ్ అదే విధంగా చేశాను. ఓకేనండి, టేస్ట్ చూసి చెప్తారు మా వారు. ఆవిడ చేసింది ఎలా ఉందో, నేను చేసింది ఎలా ఉందో. ఓకేనండి, డిన్నర్లో కలుద్దాము. ఇప్పుడైతే గ్రీన్ టీ తాగుదాము. ఏంటి చల్లారింది, కొంచెం తీసుకోండి. చల్లారిందా? ఇందాక అయితే ఇలా పడుకునేసరికి టీ కాలిపోయింది. ఇంకేంటండి, ఇంకొక విషయం మర్చిపోయాను. నేను వీడియో వదిలిన వెంటనే నాకు 2 అమ్మాయిలు మాత్రం కామెంట్ పెడతారండి. ఆ అమ్మాయిలు ఇద్దరిని ఈరోజు మీకు వీడియోలో హాయ్ చెప్దామనేసి అనుకుంటున్నాను అనమాట. ఎవరంటే చూపిస్తాను, ఆగండి. ఇదిగోండి, నాకు ఫస్ట్ కామెంట్ వస్తుంది అనమాట. పద్మ తాతిని. ఆ అమ్మాయి ఎప్పుడు ఫస్ట్ కామెంట్ పెడుతుందండి. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎంత బాగా పెడుతుందో చూడండి. ఆంటీ మీరు చేసిన వీడియోస్ చాలా బాగుంటాయి, చాలా నోరూరిపోతుంది ఆంటీ అని పెడతారనమాట. అలాగే ఇంకొక అమ్మాయి ఉన్నదండి, శివప్రసాద్ అల్లా. ఆ అమ్మాయి కూడా ఫస్ట్, ఇద్దరిలో ఎవరొకరు ఫస్ట్ కామెంట్ వస్తుంది అనమాట నాకు. ఆ అమ్మాయి కూడా చాలా అభిమానంగా పెడుతుంది. వీరిద్దరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని నేను షార్ట్ వీడియో పెట్టినా, అలాగే ఫుల్ వీడియో పెట్టినా కూడా ఏది మిస్ అవ్వరు. ఫస్ట్ కామెంట్లు వస్తాయన్నమాట, ఫస్ట్ లైక్లు వస్తాయి నాకు వాళ్ళిద్దరూ. నాకు చాలా ఇష్టం అండి ఆ 2 అమ్మాయిలు అంటేనే. శివప్రసాద్ అల్లా అంటే అమ్మాయే, అంటే వాళ్ళ అన్నయ్య పేరు అనమాట. ఇది ఒకసారి నాకు చెప్పింది ఆ అమ్మాయి, నేను ఆ అమ్మాయినే ఆంటీ, ఇది అన్నయ్య పేరు మీద ఉంటుంది అని చెప్పింది అనమాట. ఇద్దరు కూడా హాయ్ అమ్మ శివప్రసాద్ అల్లా, హాయ్ రా పద్మ తాతిని. ఓకే, మీకు ఇద్దరికి హాయ్ చెప్తున్నాను. అలాగే ఇంకక్కడి నుంచి ప్రతి వీడియోలో కూడా నాకు రెగ్యులర్గా వచ్చే కామెంట్స్ కొన్ని ఉంటాయండి, ఇంకా ఉన్నాయి. ఇప్పుడు టైం ఎక్కువ లేదు కాబట్టి నేను చూపించట్లేదు. కొంతమందికి హాయ్ చెప్తానండి. చాలా థ్యాంక్స్ అండి. ఎంత అభిమానం సంపాదించుకున్నాను మీ దగ్గర. అసలు మామూలుగా అయితే మేము వీడియోస్ చేసేవాళ్ళు మేము అదృష్టవంతులమేమో అని అనుకుంటాను అనమాట నేను. ఎందుకంటే అందరి అభిమానాన్ని సంపాదించుకుంటాం. నాకు నెగిటివ్ కామెంట్లు అనేవి చాలా తక్కువ, ఎక్కడో 1, 2 అంతే తప్పించి ఇంకా అసలు అన్నీ కూడా పాజిటివ్ కామెంట్లే ఉంటాయి. అంతా చాలా బాగా పెడతారు. కొంతమంది అయితే అసలు ఒక అతను మొన్న ఫోన్ చేసి, నాకు బిజినెస్ ఫోన్కి ఫోన్ చేసి ఏడ్చారు. చాలా పెద్ద అతను అనమాట, పెద్ద వయసు అతను. అదే మా వారికి కూడా వినిపించాను అనమాట. నేను అంత అభిమానం అంట, నేనంటే అంత ఇష్టమంట ఆయనకి. ముసలాయన అనమాట. అమ్మాయి ఎంత బాగా చేస్తావమ్మా, ఎంత బాగా చెప్తావమ్మా అనేసి నాకు నిజంగా కళ్ళంటి నీళ్ళు వచ్చినాయండి అతను అలా మాట్లాడుతుంటేనే.
నిజంగా చాలా అదృష్టం అనుకోవాలి మేము, ఎంత అభిమానం సంపాదించుకుంటున్నామంటే. ఇవాళ నాకు ఎందుకు మీకు చెప్పాలనిపించింది, చెప్తున్నాను. నాకు కామెంట్లు పెడుతున్న వాళ్ళకి, అలాగే లైకులు కొట్టి కామెంట్లు పెట్టి నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని నాకు ఇంత సపోర్ట్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. నిజంగా ఇంత అభిమానం సంపాదించుకున్నందుకు నేను చాలా అదృష్టవంతురాలు అనమాట. ఇంత పేరు అభిమానం సంపాదించుకుంటున్నాను నేను, మా వారు, మా పిల్లలు. ఓకేనండి. ఎక్కడికైనా వెళ్తుంటే చాలామంది గుర్తుపడుతున్నారు, మీరు కోనసీమ వంటలు కదండి అని అడుగుతూ ఉంటారు. అంటే కొంతమంది చూస్తారు కానీ పలకరిస్తే ఏమనుకుంటారో అని కూడా కొంతమంది చూసి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అలా ఏం అక్కర్లేదండి, ఎక్కడైనా కనిపించినా కూడా చక్కగా పలకరించండి. మేము అసలు పలకరిస్తేనే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఓకేనండి. సుత్తి ఎక్కువైపోతున్నట్టుంది, కాఫీ చల్లారిపోయింది, తాగేయండి. మరి ఉందండి, చాలా బాగుంది. తేనె వేసుకున్నావు కదా, ఇంకా బాగుంటుంది. బాగుంది అంటే నేను హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను. నేను తేనె వేసుకోకపోతే నేను తాగలేనండి. ఓకే అండి, లోపలికి వెళ్ళిపోతామంట, చీకటి పడిపోయింది. చేపల పులుసు, నెల్లూరులో వైట్ రైస్. నెల్లూరు వెళ్ళొచ్చినట్టుగా ఉంటుంది ఇప్పుడు మీరు చూడండి. అక్కడ తిన్నాము ఒకసారి, ఇప్పుడు నువ్వు వండింది ఎలా ఉంటుందో అక్కడ ఎలా ఉంటుందో అదే రెండింటికి డిఫరెన్స్ చెప్తా. ఇప్పుడు నేను మట్టి దాకలో నెల్లూరు చేపల పులుసు ఇప్పుడు మీకు వడ్డిస్తాను. ఇదిగోండి నెల్లూరి చేపల పులుసు. చూస్తుంటే మొత్తం పులుసు ఇదిగో మామిడికాయ ముక్క అయినా, మామిడికాయ ముక్క వేయాలి కదా, మామిడికాయ ముక్క వేయాలి, కొంచెం గ్రేవీ వేయాలి. పులుసు అంటే పులుసులాగే ఉండాలి, చేపల పులుసు ఉండాలి, చేపలు ఎగురంటే ఎగురులా ఉండాలి అంతే. మీకేమి చేప ముక్కలు వేసి నేనేమో మామిడికాయ ముక్క వేసుకున్నా. అలాగని కాదు, నువ్వు మామిడికాయ అంటే బాగా ఇష్టం కదా నీకు కొడుకుంటే. ఇదిగో మామిడికాయ ముక్క. మరే తర్వాత ఇంకోటి ఏంటి, పచ్చిమిరపకాయ. పచ్చిమిరపకాయ. ఇదిగో పులుసు. భలే పేస్ట్ అయిపోయి అన్నీ ఉల్లిపాయలకు వచ్చినాయి కానీ ఉడికిపోతాయి. నెల్లూరు చేపల పులుసు చక్కగా ఫ్రెష్ అయిపోయామండి. వంట అయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి తింటున్నాం అనమాట. బాగుందా? తినండి. చాలా రోజులు అయింది కదండి చేపల కూర తిని. చాలా రోజులు. బుజ్జిబాబు ఏమో రావడానికి లేదు, అది మీటింగ్లో ఉన్నాడు, ఇప్పుడప్పుడే అవ్వదు, లేకపోతే మీరిద్దరు తిందరు. అబ్బా మామిడి ముక్క లేహమైపోయిందండి. ఇదిగా ఎంత బాగుందో. ఉప్పు కారం ఎలా ఉన్నాయి? అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు మామూలుగా నువ్వు కోనసీమ స్టైల్లో వండుతావు కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. బాగుంది. అదొక రకమైన రుచి, ఇది ఒక రకమైన రుచి. అందుకనే మరి నెల్లూరు చేపల పులుసు అన్నారు, ఊరినే అన్నారా, అంత ఫేమస్ అన్నమాట. బాగుంది. ఇందులో మసాలా పెద్దగా ఏమీ వేయలేదు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం. ముక్క వేసుకోండి, గ్రేవీ కూడా వేసుకోండి, కొంచెం గ్రేవీ కూడా వేసుకోండి, సూపర్గా ఉంటుంది. తినండి. అద్భుతంగా కుదిరిందండి, చాలా బాగుంది. అబ్బో నేనైతే నా వాళ్ళైనా పచ్చిమిరపకాయ
పచ్చిమిరకాయ చాలా టేస్ట్గా ఉంటుంది. కారం ఉండదు, బాగుంటుంది. ఉప్పు పులుపు ఉప్పు కారం ఉడుతుంది కదా బాగా, అందుకని రుచిగా ఉంటుంది అన్నమాట. ఓకే అండి, చాలా బాగా కుదిరిందండి. మీరు తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. నెల్లూరు చేపల పులుసు అంటే ఫేమస్ చేపల పులుసు అనమాట. ఇది చక్కగా కంపల్సరీ మామిడికాయలు వేస్తారు. ఈ మామిడికాయల సీజన్లో ఎక్కువ చేసుకుంటారనమాట. ఓకే అండి, అందుకనే ఇంత పెద్ద పేరు అనమాట ఈ చేపల పులుసుకి. నేను మ్యాక్సిమం మా వారు ఇచ్చారు కదా 90% వరకు వచ్చేసిందని 90% వండేసాను అనమాట. ఇంకో 10% ఏదైనా చిన్న లోపం ఉంటే నెక్స్ట్ సరి చేసుకుని వండుతాను. ఓకేనండి, అంతే కదా మరి. ఆంధ్రవాళ్ళమని అటు సైడ్ చేసిన వంటలు నేను పర్ఫెక్ట్గా చేసేస్తాను. అప్పుడు అక్కడ నాకు చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి ఏ ప్రాంతంలో వంట ఆ ప్రాంతంలో వాళ్ళకి మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి కొంచెం చిన్న తేడా ఏదో ఉంటుంది అనమాట. అది కూడా లేకుండా నెక్స్ట్ టైం చేస్తాను. ఓకేనండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.